వెల్కమ్ టు అకీ 24/7 న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. హైదరాబాద్ విజయవాడ హైవేపై సంక్రాంతి సందడి. టోల్ ప్లాజా వద్ద కిలోమీటర్ల మేర స్తంభించిన ట్రాఫిక్. కోడి పందాల స్థావరంపై టాస్క్ ఫోర్స్ పోలీసుల దాడి. నిందితుల పట్టివేత. సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులను పంపించేసిన ఎమ్మెల్సీ కంచెల శ్రీకాంత్. రాష్ట్ర ప్రజలకు భోగి సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు. పొన్నం ప్రభాకర్ రవాణా మరియు బీసీ సంక్షేమ శాఖ మంత్రి. ఇక వివరాల్లోకి వెళ్తే, సామర్లకోట మండలం పి వేమవరం గ్రామంలో ఊరి మధ్యలో గల డంపింగ్ యార్డుకు కొంతకాలం క్రితం 10 లక్షల నిధులను కేటాయించినట్లు అధికారులు సభాముఖంగా తెలిపారు. కానీ మళ్లీ అందరూ గాలికి వదిలేసి చేతులెత్తేశారు. ఈ రోజు సభాముఖంగా తెలిపిన అధికారులు ఎక్కడికి వెళ్లిపోయారని గ్రామస్తులు ప్రశ్నిస్తున్నారు. కానీ పంచాయతీ సెక్రటరీ రాధాకృష్ణ మాత్రం అలా ఊరుకోలేదు. తన స్థాయికి తగ్గట్టుగా ఈరోజు పంచాయతీ సిబ్బంది ఆధ్వర్యంలో కొద్ది మొత్తంలో క్రేన్ సహాయంతో డంపింగ్ యార్డ్ను రోడ్డుపై ఉన్న చెత్తను తొలగించడం జరిగింది. అలాగే గ్రామంలో ఉన్న రోడ్లను శుభ్రం చేయించే దిశగా పనిచేస్తున్నారు. ఎక్కడా లేని విధంగా ఊరి మధ్యలో డంపింగ్ యార్డ్ ఉండడం వల్ల చుట్టుపక్కల ప్రజలు డంపింగ్ యార్డ్ నుంచి వచ్చే దుర్గంధంతో ఎన్నో ఇబ్బందులకు గురయ్యారు. ఎన్నో ఏళ్లుగా ఈ సమస్యతో ఇబ్బందులు పడుతున్నా పట్టించుకునే అధికారులు ఇప్పుడు డంపింగ్ యార్డ్ సమస్య పట్టించుకొని రోడ్డునైనా శుభ్రం చేసినందుకు గ్రామ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కానీ నాయకులు ఇచ్చిన మాట నిలబెట్టుకొని తమ గ్రామానికి ఎప్పుడు మంచి చేస్తారని ఎదురు చూస్తున్నారు. హైదరాబాద్ విజయవాడ హైవేపై సంక్రాంతి సందడి. టోల్ ప్లాజా వద్ద కిలోమీటర్ల మేర స్తంభించిన ట్రాఫిక్. సంవత్సరాల అనంతరం మేము విద్యను బోధించిన విద్యార్థులు అత్యున్నత స్థాయిలో ఎదిగి మా కళ్ళ ముందు ఇలా కనిపించడం చాలా సంతోషకరంగా ఉందని రైజింగ్ సన్ పాఠశాల ప్రధాన ఉపాధ్యాయుడు షణ్ముఖచారి అన్నారు. వరంగల్ బస్టాండ్ సమీపంలోని ఎంకే నాయుడు హోటల్స్ అండ్ కన్వెన్షన్లో ఏర్పాటు చేసిన సిల్వర్ జూబ్లీ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళన కార్యక్రమానికి రైజింగ్ సన్ పాఠశాల విద్యార్థులు అంగరంగ ఫస్ట్ నేను పెట్టింది అన్న ఇటు కూర్చో అన్న మంచిది.
ఎంజాయ్ చేసినట్టు కిడ్సన్ హై స్కూల్ 2000 బ్యాచ్ కొత్తవాడ వరంగల్. మేము ఇక్కడ ఈరోజు రీయూనియన్ గురించి అందరం ఫ్రెండ్స్ కలిసి మేము పార్టీ చేసుకుంటున్నాము. మేము చాలా హ్యాపీగా 20 years 25 తర్వాత మేము కలుసుకుంటున్నాము. మేమందరం చాలా హ్యాపీగా ఉన్నాము. ఈ ఈవెంట్ని ముందుకు సాగించిన ప్రతి ఒక్కరికి నేను ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఈరోజు కిడ్సన్ హై స్కూల్ కొత్తవాడ వరంగల్ క్లాస్ ఆఫ్ 2000 వారి రీయూనియన్కి వచ్చిన టీచర్స్, ప్రిన్సిపల్ అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము. మేము ఈ ఈవెంట్ చేసుకోవడం కోసము ఫారెన్లో ఉన్న ఫ్రెండ్స్ అందరితో ఇంటరాక్ట్ అయ్యి కష్టపడి అందరి నెంబర్స్ తీసుకొని మేము విడిపోయినప్పుడు లెటర్స్ ఉండేది. ఆ లెటర్స్ దగ్గర నుంచి వెళ్ళి టెక్నాలజీ పరంగా ఎంత పెరిగినా కూడా మళ్ళీ అందరినీ కలెక్ట్ చేసుకొని జాయిన్ అయ్యాము. ఈరోజు ఈవెంట్ సక్సెస్ కావడానికి కారణమైన ప్రతి ఒక్క స్టూడెంట్కి, ప్రతి ఒక్క ఫ్రెండ్కి, సీనియర్స్కి, జూనియర్స్కి, టీచర్స్కి, ప్రిన్సిపల్కి అందరికీ స్పెషల్ థ్యాంక్స్ చెప్తున్నాము. అలాగే మీడియా మిత్రులకు కూడా స్పెషల్ థ్యాంక్స్ చెప్తున్నాము మా ఈవెంట్ని కవర్ చేసాము. 2000 మార్చ్ 10th క్లాస్ బ్యాచ్ వాళ్ళు 25 ఇయర్స్ అల్యూమిని మీటింగ్ పెట్టుకోవటం ఏదైతుందో అది చాలా సంతోషకరమైన విషయం. ఇట్ ఈస్ వెరీ హానర్ టు ఆల్ ద టీచర్స్ హూ వర్క్డ్ ఎట్ దట్ టైమ్ అండ్ ఇట్ ఇస్ a great honor to have this together also with the students. Most of the teachers we are unable to recognize their features after going through their habits and their movement in the 10th class of 20. Then we could able to recognize them. Rising Sun High School Kottawada 2000 10th క్లాస్ బ్యాచ్ ఈరోజు తమ 25వ సంవత్సరాల అల్యూమినియం మీటింగ్ పెట్టుకోవటం ఏదైతుందో ఇది చాలా ఉదాహరణ, చాలా సంతోషకరం. ఒకసారి మేము మళ్ళీ 25 సంవత్సరాల క్రితానికి పోయి అప్పటి మా తీపి గుర్తులను గుర్తు చేసుకొని పిల్లలతో మేము ప్రవర్తించిన విధానం మరియు వారు మాతో ప్రవర్తించిన విధానం, మేము డిసిప్లిన్ విషయంలో, చదువు విషయంలో వారి పట్ల మేము పెట్టినటువంటి శ్రద్ధను, కమిట్మెంట్ను మరొకసారి గుర్తు చేసుకోవడం తర్వాత చాలా ఎంతో సంతోషకరంగా మళ్ళీ చాలా ఆనందదాయకంగా ఉంది. ఈ విధంగా ఈరోజు పిల్లల యొక్క వ్యక్తిగత మరియు సామూహికంగా వారి యొక్క అభివృద్ధిని తెలుసుకుంటే మేము చాలా ఎంతో గర్వపడుతున్నాము. వీళ్ళు మా పిల్లలు, మా చేతిలో పెరిగినటువంటి పిల్లలే ఇంత అచీవ్మెంట్స్, ఇంత గొప్ప ఉన్నత స్థాయికి ఎందుకంటే భగవంతుడి వీళ్ళను నిండుగా దీవించినందుకు గాను మరొకసారికి మళ్ళా భగవంతుని కోరుకుంటూ వీళ్ళు ఇంకా ముందు ఇంకా ఉన్నతాశయాలను చేరుకోవాలని, ఇంకా ముందు చాలా పైకి రావాలని కోరుకుంటున్నాను. శ్రీశైలంలో శనివారం ఉదయం 8:30 ప్రాంతంలో యాగశాల ప్రవేశంతో ప్రారంభమైన సంక్రాంతి బ్రహ్మోత్సవాలు ఈ నెల 17న ముగియనున్న సంక్రాంతి బ్రహ్మోత్సవాలు ఈ సాయంత్రం 5:30 నుండి అంకురారోపణ, ధ్వజారోహణ కార్యక్రమాలు. ఉత్సవాల సందర్భంగా ప్రతిరోజు శ్రీ స్వామి అమ్మవార్లకు విశేష పూజలు, వాహన సేవలు. 11వ తేదీ నుండి 17వ తేదీ వరకు అర్జిత మరియు ప్రత్యక్ష పరోక్ష సేవలైన రుద్ర హోమం, మృత్యుంజయ హోమం, గణపతి హోమం, శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి కళ్యాణం మరియు శ్రీ స్వామి అమ్మవార్ల కళ్యాణం, ఏకాంత సేవ నిలుపుదల. 13వ తేదీన ఉదయం ఆలయ ప్రాంగణంలోని అక్క మహాదేవి అలంకార మండపంలో సామూహిక భోగి పండ్ల కార్యక్రమం. 14వ తేదీన మహిళలకు ముగ్గుల పోటీలు. కనుమ రోజున సాంప్రదాయబద్ధంగా గోపూజ. ఓం
మాజీ ఎంపీ మంద జగన్నాథం మృతి పట్ల తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేస్తున్న మంత్రి పొన్నం ప్రభాకర్ 15వ లోక్సభలో నేను ఆయనతో కలిసి పనిచేశా. తెలంగాణ ఉద్యమంలో ముందుండి పోరాడారు. తెలంగాణ ఉద్యమంలో జరిగిన సంఘర్షణలో గుండెపోటు వచ్చిన తెలంగాణ ఉద్యమాన్ని వదలలేదని పొన్నం ప్రభాకర్ అన్నారు. సీనియర్ నాయకుడు మాజీ పార్లమెంటు సభ్యుడు మందా జగన్నాథం గారి మృతి పట్ల తీవ్ర సంతాపాన్ని ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేస్తా ఉన్నాను. 15వ లోక్సభలో సహచర పార్లమెంటు సభ్యుడిగా తెలంగాణ సాధనలో ముందుండి పోరాడి ఒక నాయకుడు. ఆ రోజు ప్రణబ్ ముఖర్జీ గారు తెలంగాణ అంశంలో మాతో జరిగిన ఘర్షణలో గుండెపోటు వచ్చిన తెలంగాణ నినాదాన్ని వదిలిపెట్టలే. తెలంగాణ కోసం పార్లమెంటు తంతర మీద 48 గంటలు పండాలంటే పండిన వ్యక్తి, వయసున్న డాక్టర్ అయినా తెలంగాణ ఆకాంక్షను వెలుగుచ్చిన వ్యక్తి మందా జగన్నాథం గారి మృతి పట్ల తీవ్ర సంతాపాన్ని, వారి సాన్నిహిత్యాన్ని సందర్భంగా నెమరు వేసుకుంటూ వారి ఆత్మకు శాంతి చేకూరాలని వారి కుటుంబ సభ్యులందరూ కూడా ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేస్తా ఉన్నారు. కొమ్రంభీం ఆసిఫాబాద్ జిల్లా ఎస్పీ శ్రీ డివి శ్రీనివాసరావు ఐపీఎస్ ఆదేశాల మేరకు ఇస్గాం పోలీస్ స్టేషన్ లిమిట్స్లో రాస్పల్లి గ్రామ శివారులో ఉన్న పెద్దవాగు పరివాహక ప్రాంతాలను అడ్డాలాగా చేసుకొని కోడి పంద్యాలు నిర్వహిస్తున్నారు అన్న నమ్మదగిన సమాచారం మేరకు ఈరోజు టాస్క్ ఫోర్స్ సిఐ రాణా ప్రతాప్ ఎస్ఐ వెంకటేష్తో 2 బృందాలుగా ఏర్పడి పెద్దవాగు పరివాహక ప్రాంతంలో ఆడుతున్న వారిపై దాడి చేసినట్లు పట్టుకున్నట్లు సిఐ రాణా ప్రతాప్ తెలిపారు. అధికారంలోకి వచ్చిన అనతి కాలంలోనే కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని వర్గాల వారికి బాసటగా ఉంటుందని పెద్దపల్లి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మరియు రామగుండం శాసనసభ్యులు రాజ్ ఠాకూర్ మక్కన్ సింగ్ స్పష్టం చేశారు. ఈ మేరకు గోదార్ఖండ్లోని ఆయన క్యాంప్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో దివ్యాంగులకు బ్యాటరీతో నడిచే ట్రై సైకిళ్లతో పాటు మరికొందరికి చెవిటి మిషన్లను అందజేశారు. సుమారు 19 లక్షలకు పైగా వ్యయంతో స్థానికంగా ఉన్న దివ్యాంగులకు ప్రభుత్వం ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో తయారు చేసిన సైకిళ్లు, చెవిటి యంత్రాలను అందిస్తున్నామని ఆయన అన్నారు. సమాజంలో అందరితో పాటు వీరిని కూడా సమానంగా చూడాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ మేయర్ డాక్టర్ బంగి అనిల్ కుమార్, డిడబ్ల్యూఓ వేణుగోపాలరావు, రామగుండం సిడిపిఓ అలేఖ్య పటేల్, ఎఫ్ఆర్ఓ స్వర్ణలత, డీసీ పోస్టల్ అభియాన్ అనిల్ కుమార్, టీసీపీఓ కమలాకర్, సిఏ సఖి స్వప్న, సంబంధిత అధికారులు, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, కార్పొరేటర్లు, వివిధ జిల్లాల అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈరోజు ఫిజికల్ ఛాలెంజ్ ఉన్నటువంటి వాళ్ళు లేదా ప్రమాదాలకు గురైన వాళ్ళు బ్యాటరీ సైకిల్ ఇవ్వడం జరిగింది. దాదాపు 19,13,000 పైన కాస్ట్తో సైకిల్, ట్రైసైకిల్స్తో పాటు ఇయర్ పార్ట్స్, చెవులకు ఇయర్ హెడ్స్ ఇవన్నీ కూడా ఇవ్వడం జరిగింది. అధికారులు చెప్తాను, గతంలో 2-3 సంవత్సరాలకు కూడా ఒకసారి వచ్చేటి కావు. ఈ ప్రభుత్వం పూర్తిగా బాధ్యత వహిస్తూ ఎవరైతే ఫిజికల్ ఛాలెంజ్ వికలాంగులుగా ఉన్నవారు వారిని పూర్తిగా ఈ సమాజంతో అందరితో సమానంగా
వారిని భావిస్తూ వారిని గౌరవిస్తూ వారికి ఇవ్వడం శుభసూచకం. ఈ నూతన సంవత్సరంలో వారందరికీ కూడా శుభాకాంక్షలు. చాలామంది స్కూటీలు తర్వాత బ్యాటరీ స్కూటర్స్ అడుగుతారు. అయితే ప్రభుత్వం దీని మీద ఒక నిబంధన 70% పైన ఉన్న వాళ్ళకి 80% పైన ఉన్న వాళ్ళకి బ్యాటరీ తర్వాత స్కూటీ లాంటివి ఇచ్చేటటువంటి ఒకటి ఉంది. కాబట్టి దయచేసి దాన్ని తీవ్ర అర్థం చేసుకొని ప్రతి ఒక్కరూ సైకిల్ మినిమం అంటే అది చాలా బలమైనటువంటి వాహనంగా ఉంటుంది. తప్పకుండా భవిష్యత్తులో ఇంకా అందరికీ ఎవరెవరికైతే రావాల్సిందో వాళ్ళందరూ కూడా ఇప్పించే బాధ్యత స్వయంగా మేము తీసుకుంటాం. మా అధికారులందరూ కూడా అనిల్ గారు, పటేల్ గారు, మలైకే పటేల్, స్వర్ణలత సంబంధించిన టీం ప్రత్యేకంగా ఈ జిల్లాలో రామగుండంలో ప్రత్యేకంగా దృష్టి సారించి మరొకసారి వీరందరికీ కమిటీ టెస్ట్ మీద ఉంటుంది. అర్హులైన వారికి టెస్టులు నిర్వహించి అలింకో ఆర్గనైజేషన్ ద్వారా ఈ కార్యక్రమం చేస్తున్నాం. నా దగ్గర కూడా చాలామంది వస్తూ ఉన్నారు రామగుండం సంబంధించినటువంటి వారందరూ కూడా. ఖచ్చితంగా మీరందరూ కూడా నిరాశపడవద్దు. వారందరికీ కూడా త్వరలోనే ఇప్పించే కార్యక్రమం చేస్తాం. ధన్యవాదాలు. మానవ సేవే మాధవ సేవ. కులము, మతము, ప్రాంతము భేదం లేకుండా ప్రజలకు సేవ చేయవలసిన అవసరం ఉందని నిక్లెష్ ఎడ్యుకేషనల్ సొసైటీ చైర్మన్ మద్దిలెట్టి చెప్పారు. ఈరోజు కర్నూలు నగరంలోని నిక్లెష్ ఎడ్యుకేషనల్ సొసైటీ కార్యాలయంలో నిరుపేదలకు సంక్రాంతి కానుకలను పంపించేశారు. ఈ సందర్భంగా సొసైటీ చైర్మన్ మద్దిలెట్టి మాట్లాడుతూ పేదలకు దాన ధర్మాలు చేయడమే మానవత్వానికి మరో పేరు అని నిరుపేద కుటుంబాలలో సంక్రాంతి సంబరాలు విలపించేలా ఈ చిన్ని కానుక ఇస్తున్నామని అన్నారు. మానవ సేవే మాధవ సేవ అని డబ్బు ఇచ్చే కన్నా అన్నదానం చేయడం గొప్పదని అన్నారు. ఈ కార్యక్రమంలో సీనియర్ న్యాయవాది చిన్నయ్య, పాస్టర్ రవి, రోజా మహిళా ఐక్య సంఘం అధ్యక్షురాలు మీసాల సుమలత పాల్గొన్నారు. మరి తీపి పదార్థాలు చేసుకునే విధంగా వారి కుటుంబాలలో సంక్రాంతి సంబరాలు వెలబుచ్చే విధంగా ఈరోజు వారికి సంక్రాంతి కానుకగా స్పాన్సర్ చేసినటువంటి మద్దిలేటి సార్ గారికి నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే బైబిల్లో ఒక మాట ఉన్నది, కానుకలు వేస్తూ ఉంటే పెద్ద పెద్ద వాళ్ళు పిడికిలు పట్టుకొని కానుకలు వేస్తున్నప్పుడు అక్కడ ఉన్న మతాచారులు అబ్జర్వ్ చేస్తున్నప్పుడు ఒక పేదరాలు కానుక తనకున్నది సర్వస్వం మనస్ఫూర్తిగా అక్కడ సమర్పించినప్పుడు అప్పుడు అక్కడ సందేశం ఏమిటంటే ఇక్కడ ఉన్న వాళ్ళలో అతి ధనికురాలు ఎవరంటే ఆ పేదరాలే అని సంబోధించినటువంటి సందర్భాలు మరి కోకొల్లలుగా ఉన్నాయి. బైబిల్ ద్వారా ఈ అంశాన్ని కూడా తెలియజేస్తున్నాం. మరి మానవత్వానికి మరో పేరు ఈ దాన ధర్మమే. కానీ డబ్బు ఎంత ఇచ్చినా అది కుదరదు. కానీ మరి అన్నదానం అనేది గొప్ప కార్యక్రమం కాబట్టి ఈరోజు అలాంటి కార్యక్రమానికి మరి ఇంట్లో సంక్రాంతి సంబరాలు వెలుగుచ్చే విధంగా తనకున్న దాంట్లోనే తను సహాయం చేయడంలో గొప్పతనంగా ముందుకు వచ్చినందుకు మీ అందరి తరఫున నేను మద్దిలేటి సార్ గారికి మరొకసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా ఈరోజు మానవ అక్రమ రవాణా దినోత్సవాన్ని పురస్కరించుకొని మానవులు ఈరోజు సంక్రాంతి పండుగను పురస్కరించుకొని రోజా వీధిలో ఉన్నటువంటి పేద ప్రజల కొరకు మరి తీపి పదార్థాలు చేసుకునే విధంగా వారి కుటుంబాలలో సంక్రాంతి సంబరాలు వెలబుచ్చే విధంగా ఈరోజు వారికి సంక్రాంతి కానుకగా స్పాన్సర్ చేసినటువంటి మద్దిలేటి సార్ గారికి నేను కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. ఎందుకంటే బైబిల్లో ఒక మాట ఉన్నది, కానుకలు వేస్తూ ఉంటే పెద్ద పెద్ద వాళ్ళు పిడికిలు పట్టుకొని కానుకలు వేస్తున్నప్పుడు అక్కడ ఉన్న మతాచారులు అబ్జర్వ్ చేస్తున్నప్పుడు ఒక పేదరాలు కానుక తనకున్నది సర్వస్వం మనస్ఫూర్తిగా అక్కడ సమర్పించినప్పుడు అప్పుడు అక్కడ సందేశం ఏమిటంటే ఇక్కడ ఉన్న వాళ్ళలో అతి ధనికురాలు ఎవరంటే ఆ పేదరాలే అని సంబోధించినటువంటి సందర్భాలు మరి కోకొల్లలుగా ఉన్నాయి. బైబిల్ ద్వారా ఈ అంశాన్ని కూడా తెలియజేస్తున్నాం. మరి మానవత్వానికి మరో పేరు ఈ దాన ధర్మమే. కానీ డబ్బు ఎంత ఇచ్చినా అది కుదరదు. కానీ మరి
అన్నదానం అనేది గొప్ప కార్యక్రమం కాబట్టి ఈరోజు అలాంటి కార్యక్రమానికి మరి ఇంట్లో సంక్రాంతి సంబరాలు వెలుగుచ్చే విధంగా తనకున్న దాంట్లోనే తను సహాయం చేయడంలో గొప్పతనంగా ముందుకు వచ్చినందుకు మీ అందరి తరఫున నేను మద్దిలేటి సార్ గారికి మరొకసారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అదేవిధంగా ఈరోజు మానవ అక్రమ రవాణా దినోత్సవాన్ని పురస్కరించుకొని మానవులు కరీంనగర్ జిల్లా సమావేశంలో జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్, హుజరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి వాగ్వాదం, తోపులాట. ఎంతమంది పాటు పంచుకోలేదు వస్తా మీరు పంచుకోవాలి ఎంతమంది పాటు పంచుకోలేదు ఎంతమంది పాటు వస్తారు చెప్పండి మాట్లాడదు ఏ మీటింగ్ మాట్లాడదు మాట్లాడదు అన్న ఇష్టం నేను అడుగుతా నా తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాల కోసం అన్ని పార్టీల నేతలు కలిసి పనిచేయాలని సీఎం రేవంత్ అన్నారు. మెట్రో విస్తరణ వంటి ప్రాజెక్టులకు కేంద్రం నుంచి అనుమతులు తెచ్చుకోవాలని పేర్కొన్నారు. ఏపీ అమరావతితో మనం పోటీ పడొద్దు, ప్రపంచంతో పోటీ పడగలిగే శక్తి, అధికంగా ముందుకు నడిపించే నాయకత్వం మనకుంది అని తెలిపారు. మనకు భేషాభావాలు లేవని, ఎవరి సలహాలైనా స్వీకరిస్తానని చెప్పారు. మాజీ గవర్నర్ సిహెచ్ విద్యాసాగర్ రావు అనుభవం రాష్ట్రానికి చాలా అవసరమని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. హైదరాబాద్లో విద్యాసాగర్ రావు ఆత్మకథ ఉనిక పుస్తకాన్ని ఆవిష్కరించిన అనంతరం సీఎం మాట్లాడారు. ప్రజలకు ఉన్నది అంత ఆలోచన చేయగలిగిన, ముందుకు నడిపించగలిగిన నాయకత్వం ఉన్నది. ప్రపంచంతోనే పోటీ పడదాం. ప్రపంచంతో పోటీ పడాలంటే మిత్రుడు బండి సంజయ్ గారికి నా విజ్ఞప్తి ఒక్కటే, మెట్రో రైలు అనుమతులు మనం తెచ్చుకోవాలి. చెన్నైలో, తమిళనాడులో ప్రతిపక్ష పార్టీ ఉన్నా అక్కడ ఆమోదించారు క్యాబినెట్లో పెట్టి. కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నా కూడా మోడీ గారు బెంగళూరుకి మెట్రో రైలు ఇచ్చిండ్రు. ఈరోజు ఒకనాడు 2వ స్థానంలో ఉన్న హైదరాబాద్ మెట్రో ఈరోజు 9వ స్థానానికి మనం పడిపోయినాము. ఈ 9వ స్థానం నుంచి మనం ముందుకు రావాలి అంటే పెద్దలు వినోద్ కుమార్ గారైనా, నేనైనా, బండి సంజయ్ గారైనా మెట్రో విస్తరణ కోసం, రీజనల్ రింగ్ రోడ్ కోసం, రీజనల్ రైల్వే లైన్ కోసం, అదేవిధంగా డ్రై పోర్ట్ కోసం, డెడికేటెడ్ గ్రీన్ఫీల్డ్ హైవేతో పాటు రైల్వే లైన్, బందర్ పోర్ట్ కోసం, ఈ తెలంగాణ అభివృద్ధి కోసం మనందరం కలిసికట్టుగా పనిచేయాలి. తమిళనాడులో ఏదైనా విషయం వస్తే, జల్లికట్టు సమస్య వస్తే అందరూ కట్టగట్టుకొని కేంద్ర ప్రభుత్వంతోనే కొట్లాడి జల్లికట్టుకు అనుమతి తెచ్చుకున్నారు. తమిళనాడులో ప్రమాణ స్వీకారం చేస్తే 39 మంది పార్లమెంట్ సభ్యులు తమిళ్లోనే ప్రమాణ స్వీకారం చేశారు. కానీ అక్కడ రాజకీయాలు పూర్తిగా పార్టీల పరంగా విడిపోయి ఉంటాయి. కానీ వాళ్ళ రాష్ట్ర విషయం వచ్చినప్పుడు, వాళ్ళ సంస్కృతి, వాళ్ళ భాష విషయం వచ్చినప్పుడు 100% ఒకటే అయిపోతారు. మనం కూడా తెలంగాణ విషయంలో పెద్దలు కిషన్ రెడ్డి గారు వస్తారనుకున్న వారు వచ్చినుంటే వారికి విజ్ఞప్తి చేసేవాడిని. రాబోయే క్యాబినెట్లో మనం మెట్రో రైలు, ఎందుకంటే క్యాబినెట్ అప్రూవల్ ఉండడం ద్వారా మనం కేంద్ర ప్రభుత్వం సహకారం అందితే వేగంగా ఈ నగరాన్ని అభివృద్ధి చేసుకోవచ్చు. ఈ అభివృద్ధికి సంబంధించిన విషయాలు, అదేవిధంగా యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ, పెద్దపల్లిలో జరిగిన ఆత్మీయ మధోమేధన సదస్సులో వ్యాపార నిపుణులతో కలిసి బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ హాజరయ్యారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం కాంగ్రెస్ పాలనలో పూర్తిగా శిథిలమై ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో పోలీస్ వ్యవస్థ సరిగా లేదని, భువనగిరిలో బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్పై దాడి జరిగితే పోలీసులు పట్టించుకోకుండా నిందితుడికి రాజమర్యాదలు చేశారని అన్నారు. ఓటుకు నోటు కేసులో జైలు శిక్ష అనుభవించి 75 కేసులు ఉన్న రేవంత్
రేవంత్ రెడ్డి రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయితే పరిస్థితి ఇలాగే ఉంటుందన్నారు. 54 మంది విద్యార్థులు చనిపోతే ఒక్క విద్యార్థి కుటుంబానికి కూడా సీఎం పరామర్శించలేదని, గురుకులాలను నాశనం చేయడమే రేవంత్ లక్ష్యంగా కనిపిస్తుందని కాంగ్రెస్ గురుకులాల వ్యతిరేక ప్రభుత్వాన్ని స్పష్టం చేశారు. జైల్లో అడ్డంగా దొరికిన ఆధారాలతో సహా అడ్డంగా దొరికిన ఒక రాజకీయ నాయకుడు ఇవాళ తెలంగాణ ముఖ్యమంత్రిగా ఉండడం తెలంగాణ ప్రజలు చేసుకున్న దురదృష్టం. ఆ విధంగా ఒక నేర చరిత్ర కలిగిన వ్యక్తి, 89 కేసులు ఉన్న వ్యక్తి, జైల్లో దాదాపు నెల రోజులు గడిపిన వ్యక్తి ఇవాళ ఒక ముఖ్యమంత్రిగా ఉంటే, హోంమంత్రిగా ఉంటే తెలంగాణలో శాంతి భద్రతలు ఏ విధంగా ఉంటాయని మీకు తెలియదు కాదు. దాని పర్యవసానమే ఇవాళ భువనగిరిలో మరి దీని మీద బీఆర్ఎస్ కార్యాలయం మీద చేసిన ఘోరమైన పాశవి. కేసీఆర్ గారి ఆనవాళ్ళ నిర్మూలన కార్యక్రమంలో భాగంగా గురుకులాల మీద ఎన్నడూ లేనంత దాడి జరుగుతూ ఉన్నది. మరి 54 మంది బిడ్డలు ఇప్పటి వరకు గురుకులాల్లో చదువుకునే విద్యార్థులు చనిపోవడం జరిగింది. వీళ్ళ గురించి ఏనాడు కూడా ముఖ్యమంత్రి గారు ఒక్కరోజు ఒక్క కుటుంబం దగ్గర కూడా పోయి పరామర్శించలేదు. ముఖ్యమంత్రి కాదు, మేమందరం కూడా ఈ కాంగ్రెస్ పార్టీ, బీజేపీ పార్టీ యొక్క రహస్య కూటమి ఏదైతే తెలంగాణ ఉందో వాళ్ళందరూ కూడా ఈ జాతీయ పార్టీలు రెండు కూడా తెలంగాణను దోచుకోవాలని చూస్తున్నాయి. పూర్తిగా తెలంగాణ సంపదను దోచుకోవాలని చూస్తున్నాయి. తెలంగాణ ప్రయోజనాలను కాపాడడం కోసం, తెలంగాణ బిడ్డల ఆత్మగౌరవం కోసం, తెలంగాణ బిడ్డల ధన మాన ప్రాణాల రక్షణ కోసం ఇవాళ బీఆర్ఎస్ పార్టీ వీరోచిత పోరాటం. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.